బుధుడు కేతువు కలయిక వల్ల ఈ 6 రాసుల వారికి సెప్టెంబర్ నెల మొత్తం ఆకస్మిక ధన ప్రాప్తి, అలాగే వీరికి ఉద్యోగ ప్రాప్తి, పట్టుకున్నదల్లా బంగారం మయమని చెప్పవచ్చు. ఈ బుధగ్రహ కలయికతో ఏ రాసులకి ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సింహరాశిలో యుద్ధి వల్ల వృషభ రాశి వారికి, కర్కాటకం, సింహం, తుల, ధనస్సు, కుంభరాశులకు ఈ సెప్టెంబర్ నెల ఆర్థిక లాభాలు, ఆస్తి, జీవిత భాగస్వామితో ప్రేమ ఇంకా చాలా వరకు మెరుగుపడుతున్నాయి అని చెప్పవచ్చు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదాయాన్ని పెరగడానికి అవకాశాలు కల్పించడంలో బుధుడు చాలా వరకు సిద్ధిహస్తుడు అని చెప్పవచ్చు. జాతక చక్రంలో గాని గ్రహ సంచారంలో గాని బుధుడు ఏమాత్రం అనుకూలంగా ఉన్నా అటువంటి జాతకులు ఆదాయ వృద్ధి కోసమే ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. అటువంటి బుధుడితో కేతువు యుతి చెందితే మరింత లాభాలు కలుగుతాయి అని చెప్పవచ్చు. అలాగే వేగంగా ఆదాయ వృద్ధి ప్రయత్నాలు జరిగి సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది అని చెప్పవచ్చు. సెప్టెంబర్ నెల బుధుడు సింహరాశిలో కేతువుతో యుతి చెందడం జరిగింది. దీనివల్ల వృషభం, కర్కాటకం, సింహం, తుల, ధనస్సు, కుంభరాశుల వారికి అనేక విధాలుగా ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి అని చెప్పవచ్చు. బుధుడు ఈ రాశిలో సెప్టెంబర్ మొత్తం సంచారం చేయడం జరుగుతుంది. అలానే ఆ రాశుల గురించి ఎలా ఉన్నాయి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా వృషభ రాశి వారికి ధన స్థానాధిపతి అయిన బుధుడు చతుర్థ స్థానంలో కేతువుతో యుతి చెందడం వల్ల ఆస్తి సమస్యలు పరిష్కారం కావడం మరియు ఆస్తి లాభం కలగడానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. ఆస్తులు, అద్దెల ద్వారా వచ్చే ఆదాయం బాగా పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తితో పాటు కావలసిన సొమ్ము చేతికి అందుతుంది. అలాగే బాకీలు, బకాయిలు వసూలు కావడం వంటివి తప్పకుండా జరుగుతాయి. ఉద్యోగంలో మంచి లాభాలు కలుగుతాయి. జీవిత భాగస్వామితో మంచి అనుబంధం పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో రాబడి బాగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ధనస్థానంలో బుధుడు కేతువుల యుతి జరుగుతున్నందువలన వీళ్ళకి పట్టిందల్లా బంగారం అని చెప్పవచ్చు. వీరికి తప్పకుండా ఆకస్మిక ధన ప్రాప్తి అయితే కలుగుతుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది అని చెప్పవచ్చు. షేర్లు, స్పెక్యులేషన్ మరియు ఆర్థిక లావాదేవీలు విషయంలో బాగా లాభాలు కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. అదనపు ఆదాయం ప్రయత్నాల వల్ల ఆశించిన లాభాలు కలుగుతున్నాయి. ఉద్యోగంలో జీవిత భాగస్వామి బాగా సపోర్టివ్ గా ఉండడం వల్ల వృద్ధి చెందుతారు అని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు అంచనాలు మించుతాయి అని చెప్పవచ్చు. తదుపరి సింహరాశి వారికి ఈ బుధ కేతువుల సంచారం వల్ల ఆర్థిక పరిస్థితి గతం కంటే చాలా మెరుగ్గా ముందుకు సాగుతారు అని చెప్పవచ్చు. ఇతరులకు ఆర్థికంగా సహాయం చేయగల స్థితిలో ఉంటారు అని చెప్పవచ్చు. ఆదాయాన్ని పెంచుకోవడం మీద దృష్టి కేంద్రీకరణ అనుసరిస్తారు. షేర్లు, స్పెక్యులేషన్ సహా అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యక్తిగత సమస్యలు చాలా వరకు పరిష్కారం అవుతాయి అని చెప్పవచ్చు. ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారం దిశగా సాగుతాయి. ఆస్తిపాస్తుల విలువ పెరుగుతుంది. లాభదాయక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. తరువాత తులారాశి. ఈ రాశి వారికి లాభస్థానంలో బుధుడు కేతువులు కలవడం వల్ల కొంత ప్రయత్నపూర్వకంగాను మరికొంత అప్రయత్నంగాను ఆదాయం పెరుగుతుంది అని చెప్పవచ్చు. ఈ రాశి వారు ప్రయత్నించకపోయినా కానీ ఆదాయం వీరి చేతికి ఈ నెల అయితే మంచిగా అందుతుంది అని చెప్పవచ్చు. రావలసిన సొమ్ము, రాదనుకున్న సొమ్ము తప్పకుండా ఈ నెల
ఈ రాశి వారికి చేతికి అందుతాయి. దాదాపు పట్టిందల్లా బంగారంగా మారుతుంది. షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వడ్డీలు, వ్యాపారాలు అంచనాలు మించి లాభాలు కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. ఉద్యోగంలో జీవిత భాగస్వామితో మంచి లాభసూటిగానే కనిపిస్తున్నాయి. వృత్తి వ్యాపారాలలో లాభాలు బాగా వృద్ధి చెందుతాయి. అలానే లాటరీ గెలుచుకునే సూచనలు కూడా ఈ తులారాశి వారికి బాగానే కనిపిస్తుంది అని చెప్పవచ్చు. తరువాత ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి ఈ బుధుడు కేతువు యొక్క సంచారం వల్ల ఉద్యోగులు జీత బాధ్యతలు భారీగా పెరిగే సూచనలు అయితే ఈ రాశి వారికి చాలానే కనిపిస్తున్నాయి అని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగులు మరింత ప్రమోషన్లు, ఉద్యోగం మారడానికి మంచి అవకాశం ఇది అని చెప్పవచ్చు. ఉద్యోగులు నిరుద్యోగులకు విదేశీ అవకాశాలు కూడా చాలానే కనిపిస్తున్నాయి. మరి విదేశీ సంపాదన అనుభవించే యోగం కూడా బాగా బలపడుతుంది. తండ్రి వైపు నుంచి ఆస్తి కలిసి వస్తుంది. మరి ఆస్తి వివాదాలు కోర్టు కేసు దిశగా సాగుతున్నాయి అని కూడా చెప్పవచ్చు. వీరికి నెల చాలా మార్గాల నుంచి ఆదాయం వృద్ధి చెందుతుంది అని చెప్పవచ్చు. తరువాత చివరిగా కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ 2 గ్రహాల కలయిక వల్ల భారీగా జీత బాధ్యతలు సంస్థలోకి పెరిగి మంచి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అని చెప్పవచ్చు. ఉద్యోగం మారడానికి కూడా ఈ కుంభరాశి వారికి కూడా చాలా మంచి అవకాశం అని చెప్పవచ్చు. వృత్తి వ్యాపారాలు రాసించిన ఫలితాలు పొందుతారు అని చెప్పవచ్చు. ఆస్తిపాస్తుల విలువ బాగా పెరుగుతుంది అని కూడా చెప్పవచ్చు. ఆకస్మిక ధనలాభం మరియు అలానే మంచి అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ కుంభరాశి వారికి షేర్లు, స్పెక్యులేషన్, ఇతర అదనపు ఆదాయ ప్రయత్నాలు ఊహించని లాభాలు తెచ్చిపెడుతున్నాయి అని చెప్పవచ్చు. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తులలో ప్రేమలలో పడడం, పెళ్లిళ్ళు నిశ్చయం కావడం వంటివి జరుగుతున్నాయి అని కూడా చెప్పవచ్చు. స్వస్తి. ఇక్కడితో సెప్టెంబర్ నెలలో ఈ 2 గ్రహాల కలయిక వల్ల ఏ రాశులకి ఎలా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. రేపు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉన్నారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోలు మరి ఎన్నో తెలుసుకోవచ్చు. ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ తేజు ఎపిక్ బుక్. ప్లీజ్ సబ్స్క్రైబ్.